హలో ఎవ్రీవన్. రైతే రాజే ఏ రోజు వస్తుందో లేదో నాకైతే తెలీదు. కానీ ఇక్కడ చూడండి, రైతు యూజ్ చేసే ప్రతి పనిముట్లు ఎంత చక్కగా కట్టి వాటి వివరణ కూడా ఇచ్చారు. పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళి వాటి గురించి చెప్తే అయినా కనీసం రైతు విలువ మనం ఇంకా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. పల్లెవిందు అనే రెస్టారెంట్కి వచ్చినప్పుడు నాకు ఇలా తీయాలి అనిపించింది. ఎంతో నేచురల్గా, చాలా నేచర్కి కనెక్టెడ్గా ఉన్న ఈ రెస్టారెంట్ ఫ్యాన్సీగా లేదనిపించింది. సో మీకు నచ్చుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో. ఎద్దుల బండి ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉంటారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఇలా కనుమరు కాకుండా రైతు విలువను కాపాడుకోవాలి అంటే కనీసం మన కనుచూపు మేరలో అయినా ఉంటే ఇలాంటి రెస్టారెంట్స్ బాగుంటాయి. చూడండి, అప్పుడు యూజ్ చేసే ఈ బిందెలు అలాంటివి చాలా యూనిక్గా పెట్టారు. నాగలి కూడా. ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే రైతన్న మాత్రం పస్తులే పడుకుంటాడు. ఏం చేద్దాం. పల్లెవిందు రెస్టారెంట్ గురించి వచ్చేసరికి, ఈ రెస్టారెంట్లో మీకు బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. మీల్స్ కూడా దొరుకుతాయి. సో ఇది నియర్ బై హైటెక్ సిటీ దగ్గర ఉంది. కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ వడ్డన అంతా మనకి ఊరు స్టైల్లోనే ఉంటుంది. అరిటాకుల్లో భోజనం. ఇంకా వాళ్ళు చూపించే ఆదరణ మాత్రం అంతా ఇంత అనిపించలేదు నాకు. తెలంగాణలో కనిపించే కొన్ని ప్రాముఖ్యమైన పండుగలు, వాటి చిత్రాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా చక్కగా ఊర్లలో అరుగుల మీద కూర్చున్నట్టు ఉన్నాయి అనిపిస్తుంది. ఇక్కడ ముందుగా సూప్స్ తోటి కాకుండా చల్లని మజ్జిగతో ప్రారంభమైన ఈ మా భోజనం ఎలా సాగిందో మీరు చూసేయండి. మీరు చూస్తున్నట్టయితే పచ్చడి, పొడి, ఇంకా స్వీటు, వడ ఇలా అన్నీ వేశారు. ఇంకా రాగి సంకటితో స్టార్ట్ అయిన ఈ వెజ్ మీల్స్ చక్కగా నెయ్యి వేసి వేడివేడిగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా అంత రుచికరంగా ఉన్నింది రాగి సంగటి. ఇలా ఎన్నో రకాలైన ఫుడ్ ఐటమ్స్తో మేము మా మీల్స్ని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇక నెయ్యి చూడండి ఎలా తెచ్చిపెట్టారు. చివరిగా పెరుగు. ఇలాంటి పెరుగు మాత్రం చాలా రోజుల తర్వాత తినాలనిపించింది. చక్కగా గడ్డ పెరుగు. మామిడి ముందే ఫ్యాన్ అయిపోయాడు. ఇలా మా మీల్స్ మాత్రం తృప్తిగా భోజించేసాము. ఇక్కడ చూడొచ్చు మీరు, పైన కప్పు కూడా మంచాలు అవి ఇలా ఫ్యాన్స్ అక్కడక్కడ కొన్ని మంచి రాత ఎంత బాగా అనిపించిందో. సో మీరు ఇలాంటి అనుభూతికి లోనవ్వాలి అనుకుంటే విజిట్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.